సూపర్ అన్న. యాక్చువల్లీ మీకు 4 hours అయినా అదే ఎమోషన్ ఉంటుంది అన్న సినిమా మొత్తం. ఏంటంటే ముందు ఒక్కొక్క పార్ట్లో ఏంటంటే చాలా వరకు అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. తమన్నా అన్వాంటెడ్ లవ్ స్టోరీ అన్నీ తీసాడు. మీకు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఆ సాంగ్స్ కానీ ఎక్కడైతే తమన్నా ప్రభాస్ సీన్స్ ఉంటాయి అవన్నీ కట్ అయిపోతాయి. ఏంటంటే ఆ ఒక్క ఎమోషన్ని క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేస్తారు. మీకు ఏంటంటే వెళ్ళారంటే ఓన్లీ ప్రభాస్ కోసం వెళ్ళండి. అది కాక ఇంటర్వెల్లో బాహుబలి ఎటర్నల్ వార్ ఒక ట్రీజర్ వేస్తాడు, యానిమేటెడ్ ట్రీజర్ సూపర్ ఉంటుంది. మొన్న వచ్చి నరసింహ సినిమా ఉందా, ఆ ట్రీజర్ ఆ రేంజ్ గ్రాఫిక్స్తో ఉంది ట్రీజర్. మీరు పక్కా చూడండి. ఈసారి కూడా మనం కూడా సిరీస్ కాదండి, డైరెక్ట్ మూవీ యాక్చువల్లీ వేశారు 2027లో యానిమేటెడ్ మూవీ బాహుబలి ఎటర్నల్ వార్. మస్ట్ వాచ్. ఏంటంటే మనం కూడా పోటీ ఇవ్వాలి కదా అన్న కర్ణాటక వాళ్ళకి. వాళ్ళు ఎలా అయితే జయ నరసింహ లాంటి రీల్స్ చేశారో సేమ్ యాస్టిజ్ అదే స్టోరీతో ఇప్పుడు బాహుబలి ఎటర్నల్ వార్ వేస్తున్నారు. అది మన ఏంటంటే సేమ్ ఆ గ్రాఫిక్స్ మీరు చూస్తారు కదా, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది మూవీ. అది కలెక్షన్ ఏంటన్నా ఒకటే అన్న, ఫెస్టివల్ బాహుబలి అనేది ఫెస్టివల్. మీరందరూ ఏంటంటే కలెక్షన్ చూస్తున్నారు కానీ ఇది ఇలా రిలీజ్ చేయడం ఏంటంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు మళ్ళీ వచ్చాం. అది అనేది మాకు మెమరీస్ అలా చాలా మందికి ఉంటుంది. కాబట్టి నేనేమంటే కలెక్షన్ పక్కన పెట్టండి, ఫ్యామిలీతో మళ్ళీ వచ్చి 2 పాటలు కలిపి చూడండి. ఫస్ట్ మీకు అలా అనిపిస్తుంది మెమరీస్ అంతే. కలెక్షన్ ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు చేసేటప్పుడు ప్రభాస్ ఒక 5-6 years డెడికేట్ చేశాడు. ఇప్పుడు ఆ కష్టం అంతా చూస్తుంటే అన్న వర్త్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అంత మార్క్ వచ్చిందంటే బాహుబలి వల్లే. రాజమౌళికి చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆ రీచ్ వచ్చిందంటే ఇప్పుడు టాలీవుడ్ ఈ రేంజ్లో ఉందంటే ఎవరి వల్ల, బాహుబలి వల్ల. అదంతా రాజమౌళి. ఇప్పుడు కూడా ప్రభాస్ ఒకటే ఈ రేంజ్ వరల్డ్లో లేదా బిగ్గెస్ట్ వరల్డ్ స్టార్ అయ్యాడంటే రాజమౌళి వల్ల. అది అన్న హార్ట్ టచింగ్ అన్నది. ప్రభాస్ ఏంటంటే ఎంత డౌన్ టు ఎర్త్ మీకు ఆ ఒక్క వీడియోలో తెలిసిపోతుంది, ఆ ఒక్క ఇంటర్వ్యూ తెలుస్తుంది. మీరు చూడండి అన్న సినిమా, ప్రభాస్ కోసం చూడండి. జై రెబల్ స్టార్. చాలా బాగా అనిపించింది. అన్ని యాడ్ చేశారు, కొన్ని డిలీటెడ్ సీన్స్ యాడ్ చేశారు. సినిమాలో ఇంకోటి ఏంటంటే వైఫ్ ఆఫ్ బల్లాల్ దేవరా ఎవరు అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. వైఫ్ భద్ర మదర్ ఆఫ్ భద్ర ఎవరు అనేది ఇంకా అర్థం కాలేదు అంటే అదొకటే ఉంది. కానీ సినిమా ఓవరాల్ గ్రాఫిక్స్ కానీ అన్ని కానీ 2-3 సీన్స్ ఏవో యాడ్ చేశారో బాగానే ఉంది సినిమా. చూసానండి. అప్పటికిప్పటికి ఎలా ఉంది ప్రభాస్ క్రేజ్? బాగుందండి. ఇంకా గ్రాఫిక్గా ఇంకా 40Xలో అనేది కూడా రిలీజ్ అయినట్టుంది కదా, ఇంకా సినిమా ఎలా ఉంటుందని రేపు చూస్తామండి. కానీ ఒక 2 or 3 సీన్స్ ఏమో యాడ్ చేశారు. కానీ బల్లాల్ దేవ్ మిస్సెస్ ఎవరు అనేది ఇంకా తెలియలేదండి, క్వశ్చన్ మార్క్. బాహుబలి 3 ట్రైలర్ వేస్తారు. బాహుబలి 3 ట్రైలర్ వేస్తారండి. అది 2027 లేదండి. సార్ కూడా వచ్చినట్టున్నారు మూవీకి, కానీ చూడలేదు. సూపర్ ఏ సీన్స్ రీక్రియేట్ చేశారు? రీక్రియేటా అంటే జై బాహుబలి అని సార్ అదొకటి బాగా చేశారు. ఏ సీన్స్ యాడ్ చేశారు? యాడ్ చేయడం అంటే ఆల్రెడీ రాజమౌళి గారు ఇంటర్వ్యూలో చెప్పినట్టే యాడ్ చేశారు అంతే. అది ఫస్ట్ హాఫ్లో యాడ్ చేశారా, సెకండ్ హాఫ్లో యాడ్ చేశారు? మొత్తం ఫస్ట్ హాఫ్లో కొన్ని యాడ్ చేశారు, సెకండ్ హాఫ్లో కొన్ని యాడ్ చేశారు. అంటే ఎన్ని సీన్స్ అనుకుంటున్నారు? యాడ్ చేశారు ఎన్ని సీన్స్? ఉంటే ఒక 2-3 సీన్స్ బాగుంటాయి. అంటే ప్రభాస్ రానాయి కూడా ప్రభాస్. అంటే 4 hours చూస్తే బోర్ అనిపించలేదు? బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు, చాలాసార్లు చూసిన సినిమా అయినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. రీలీజ్లో రికార్డులు బద్దలు కొడుతుందా? రిలీజ్ రికార్డులు అయితే పక్కా బద్దలైపోతుంది. జై రెబల్ స్టార్. అదే శివుడు, అదే మనోడు ప్రభాస్ చనిపోయారు అంటారు కదా, మళ్ళీ రీబర్త్ చేసుకుని వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాజర్ చెప్పింది చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ యాక్చువల్గా ల్యాగ్ ఉంటుంది కదా బాహుబలి 1, సో అట్లా చేస్తుంది, కన్ఫర్మ్గా చేస్తుంది. ఒకసారి రాజమౌళి చెప్పాడు ఒకసారి యూట్యూబ్లో ఇట్లా ట్రిమ్ చేశానని, అది యాడ్ చేశాడు. చాలా అంటే కొద్దిగా బాగా పెద్దగా అనిపించింది కానీ నైస్. థ్యాంక్ యూ. చేయాల్సిన సినిమా అన్న ఇది. 4 hours బాగుందా, ఇలా విడివిడిగా బాగుందా? విడివిడిగా ఆయన అంటే మనం ఫస్ట్ చూపించింది విడివిడిగా ఓకే పర్లేదు, కానీ ఇది మాత్రం మస్ట్ వాచ్ సినిమా అన్న. ఫస్ట్ మస్ట్ వాచ్ చేయాలన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమా. ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు బ్రో. ఫస్ట్ 2 పార్ట్లు మీరు ఎంత అయితే ఎంజాయ్ చేశారో ఇప్పుడు ఈ 3rd పార్ట్ కూడా సేమ్ అలానే ఎంజాయ్ చేశారు. 2 కలిపిన పార్ట్లు కూడా సేమ్ అలానే ఉన్నాయి. మస్ట్ వాచ్ అన్న, ఇంతకన్నా ఏం చెప్పలేము. డిలీటెడ్ సీన్స్ అన్ని యాడ్ చేశారన్న, అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న.
ఫస్ట్ హాఫ్ లో యాడ్ చేశారు, సెకండ్ హాఫ్ లో యాడ్ చేశారు, క్లైమాక్స్ లో కూడా యాడ్ చేశారు అన్న. నెక్స్ట్ లెవెల్ అన్యాయం జరిగిందా సాంగ్ తమన్నా కంటే ఆ పచ్చబొట్టేసిన సాంగ్ ఒకటి తీసేశారు. అది ఏ రాజమౌళి డైరెక్షన్ కాబట్టి తప్పకుండా తీసేస్తారు, బాహుబలి కాబట్టి. అది మనోహరి సాంగ్, 2 సాంగ్ తీసేశారు కాబట్టి పర్లేదు. సినిమా మాత్రం బాహుబలి కోసం, ప్రభాస్ కోసం రావాలన్న సినిమాకి 500 crores వస్తాయి ఇప్పుడు దీనికి, ఆ పక్క అన్న. అవునా? ఇది మాత్రం ఇలాగే కంటిన్యూ రన్ చేస్తే మాత్రం 500 crores 1000 crores కూడా పక్కా వస్తాయి అన్న. మస్ట్ వాచ్ సినిమా అన్న ఐమాక్స్ లో. సో ఎపిక్ చూసిన తర్వాత వన్ వర్డ్ లో ప్రభాస్ గురించి చెప్పాలంటే ప్రభాస్ గురించి జై రెబెల్ స్టార్, జై రెబెల్ వుడ్. రెబెల్ వుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ లైనప్ మీకు అంటే మీకు ఏది ఇంట్రెస్ట్? ఫౌజీ స్పిరిట్ ఉందన్న. సందీప్ రెడ్డి వంగతో వస్తున్నాడు, ఇంకేం కావాలన్నా? సందీప్ రెడ్డి వంగ అనిమల్ తీశాడు, అర్జున్ రెడ్డి తీశాడు, కబీర్ సింగ్ తీశాడు, 3 జాతిని మింగేశాడు. ఇంకేం కావాలి? రేపటి స్పిరిట్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్.